హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. ఈరోజు లూనార్ న్యూ ఇయర్ అంటే చైనీస్ న్యూ ఇయర్ అనమాట. ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆక్లాండ్ ఆర్ట్ గ్యాలరీలో ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. సో నేను బస్లో వెళ్తున్నా ఇక్కడ నుంచి ఒక 30 minutes. నేను ఎప్పుడు ఇక్కడికి వెళ్ళలేదు, ఇన్స్టాలో చూసేదాన్ని, కానీ ఈ ఆర్ట్ గ్యాలరీకి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇక్కడి నుంచి ఒక 800 meters నడవాలి. ఫైనలీ వచ్చేసాము. ఇక్కడ ఒక లైన్లో నిలబడ్డారనమాట. ఎందుకు అని కనుక్కుంటే మూన్ కేక్స్ కోసం. ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్లో మూన్ కేక్స్ ఇంకా డంప్లింగ్స్ బాగా ఫేమస్. ఒక ఫ్రీ మూన్ కేక్ వస్తుంది అంతే. 10 o'clockకి ఒక షో ఉంది లైన్ డాన్స్ది, మళ్ళీ 11 o'clockకి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఉంది. సో నేను ఇది కొంచెం మిస్ అయ్యా కాబట్టి 11 o'clock దాంట్లో చూపిస్తా. నేను ముందు రోజే స్కెడ్యూల్ చూసుకున్నాను ఏ టైంకి ఏం ప్రోగ్రామ్ ఉంటుంది అని. సో నేను 11 o'clockకి లైన్ డాన్స్ అనుకున్నందుకు ఇప్పుడు స్టోరీ టెల్లింగ్కి వెళ్ళాను. చైనీస్ న్యూ ఇయర్ ఎలా ఉంటుంది అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఉండడం వల్ల తన వాయిస్ సరిగ్గా క్లియర్గా లేదు. తర్వాత క్రాఫ్ట్ సెషన్స్ అవుతున్నాయని చెప్పి అక్కడికి వెళ్ళాను. ఇది 5 వరకు అవుతూనే ఉంటుంది. వాళ్ళకి మెయిన్ ఫ్యాన్ కదా, ఫోల్డింగ్ ఫ్యాన్, అది చేస్తున్నారు. సో చూద్దామని వెళ్ళా. దాంతోపాటు ఇంకొక 2-3 యాక్టివిటీస్ అక్కడే ఉన్నాయి ఆ హాల్లోనే. దాని తర్వాత నేను 11 o'clock షో కోసం వెయిట్ చేస్తున్నాను. పైనుంచి చూస్తే ఎలా ఉంది చూడండి, వాళ్ళు ఆల్రెడీ సెట్ అవుతున్నారు. ఇక్కడ హిందీలో కూడా రాశారు చూడండి. 11కి షో అంటే నేను ఒక 10 minutes ముందే వెళ్ళాను ప్లేస్ కోసం.
బాగుంది కదా! లయన్ డాన్స్ నేనెప్పుడు చూడలేదు. 11:15 వరకు అయ్యింది. సో, 11:15కి ఇక్కడ డాన్స్ పెర్ఫార్మన్సెస్ ఉన్నాయి అండ్ మ్యూజిక్ పెర్ఫార్మన్సెస్. Which is part of in the love dance troupe. It's our honor to ఎలాగో ఆర్ట్ గ్యాలరీకి వచ్చాం కదా! రాబిన్సన్ గిఫ్ట్ అని చెప్పి ఒక షో లాగా ఉంది. అంటే అన్ని ఆర్ట్ వర్క్ డిస్‌ప్లే చేశారనమాట. అది చూడ్డానికెళ్ళాను. ఇది చూసిన తర్వాత మళ్ళీ పక్కనే ఇంకొక షో ఉంది. ఇది ఫ్యాషన్ ఇంకా ఆర్ట్. దీనికి టికెట్ తీసుకోవాలి. ఇంతకుముందుది ఫ్రీ ఉండే. ఇవన్నీ డిజైనర్ పీసెస్ లైక్ అన్నీ స్వరోస్‌కి క్రిస్టల్స్ తోటి ఇంక్లూడ్ చేసి పెట్టారనమాట ఆ డ్రెసెస్‌లో. చాలా బ్యూటిఫుల్‌గా ఉండే చూడ్డానికి. కొనడానికి కాదు. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఒక 10 మినిట్స్‌లో వస్తుంది బస్సు. ఇంకా ఒక 30 మినిట్స్ ట్రావెల్ చేస్తే ఇంటికి రీచ్ అయిపోతాను. ప్రోగ్రామ్ ఒక 3, 4 అవర్స్ అయినా చాలా టైర్డ్ అయినట్టు అనిపించింది. బట్ ఇక్కడి నుంచి ఒక 40 మినిట్స్ మా ఇంటికి. అయితే మీరు వీడియో అంతా చూస్తున్నారు కానీ ఒకటి మర్చిపోతున్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.